A very good morning to everyone. Welcome to our most expected current affairs set of April month, 16 to 30 questions, which will be helpful for your all upcoming examinations and ongoing examinations also. My previous videos, Anni Chudandi, mostly all of the questions have been covered and was ఇప్పుడు కండక్ట్ అవుతున్న CGL exams లో చాలా వరకు కవర్ అయ్యాయండి. So please watch the videos. Okay. సెషన్ లోకి వెళ్ళే ముందు మనం ఎల్టెక్స్ క్లాసెస్ వారి న్యూ కోర్స్ చూడండి, దట్ ఈస్ NRI సెట్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫ్రమ్ 23rd August నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు. ఆఫ్లైన్ శ్రీకాకుళంలో మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి 3 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉండట్లేదు. IBPSకి, RRBకి, SSCకి 3 కలిపి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్. ఓకే, 3 కలిపి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉండబోతుంది. అండ్ ఆ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు ముందే మనం ట్రైన్ చేస్తున్నాము, వేర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సిలబస్ ఆఫ్ GS విల్ బి కంప్లీట్లీ కవర్డ్. రీజనింగ్, క్వాంట్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, స్టాటిక్ GK అన్నీ కవర్ చేయబోతున్నామండి విత్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ హు స్పెషల్లీ హ్యావ్ సక్సెస్ రేషన్ బ్యాంక్ అండ్ SSC. ఓకే, ఈ కోర్సు అవైల్ చేయాలనుకున్నారు ఆఫ్లైన్ వాళ్ళకి 15,000 రూపీస్, ఆన్లైన్ వాళ్ళకి 10,000 రూపీస్. కాంటాక్ట్ ద గివెన్ నెంబర్ ఫర్ ద సేమ్. ఓకేనా, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఈ కోర్స్ అవైల్ చేయొచ్చు. దట్ ఈస్ బోత్ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, అలానే రికార్డ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు ఈ కోర్స్ అవైల్ చేసుకున్న వాళ్ళకి. ఓకేనా, లేదు ఓన్లీ బ్యాంక్ కోర్స్ తీసుకోవాలనుకున్న తీసుకోవచ్చు, దట్స్ ఓన్లీ 5,000 రూపీస్. ఆఫ్లైన్ అయితే 10,000 రూపీస్ ఓన్లీ. So let's get into the session. First question. CSIR, Center for Scientific Institute and Research, Bengaluru based research lab, National Aerospace Laboratories, and rolled out a 2-seater trainer aircraft. 2-seater trainer aircraft, మనకు తెలుసు 2-seater trainer aircraft ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక సీట్ ఉంటుంది, ఇక్కడ ఒక సీట్ ఉంటుంది. సో దీన్ని 2-seater trainer aircraft ని డిజైన్ చేశారు. స్పెషల్లీ దట్ ఈస్ ద సబ్సిడరీ ఆఫ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, దట్ ఈస్ CSR, బెంగళూరు బేస్డ్ రీసెర్చ్ ల్యాబ్. ఓకేనా, CSR NIL సబ్సిడరీ అండి. ఈ 2 ఎయిర్క్రాఫ్ట్ ని డిజైన్ చేశారు. దాని పేరు వచ్చేసి హన్సా NG. ఇది ఒక అప్గ్రేడెడ్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అండి, ఆఫ్ ద ప్రీవియస్ వర్షన్ హన్సా ఎయిర్క్రాఫ్ట్ ఒక అప్గ్రేడెడ్ వర్షన్ ఇది. ఓకేనా, ఈ 2-seater ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ దీనికి మొత్తం గ్లాస్ కాక్పిట్ ఉంటుంది అండ్ ఫంక్షనల్స్ అన్ని స్మార్ట్ ఫంక్షనల్ డిస్ప్లేసే. అండ్ ఇందులో అన్ని ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ ఫాలో అవుతుందండి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫ్లైట్ రూల్స్ ఫాలో అవుతుంది, ఎక్విప్డ్ విత్ దిస్ థింగ్. ఓకేనా, ఈ హన్సా NG అనేది టోటల్ 100 ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ కి ఆర్డర్ వచ్చిందండి, 100 ఎయిర్క్రాఫ్ట్స్. Next question. What is the rank of India among 156 countries in the World Economic Forum's Global Gender Gap Report? Global Gender Gap ఇక్కడ అర్థమైపోతుంది, జెండర్ గ్యాప్, మేల్ కి ఫీమేల్ కి మధ్య ఎంత జెండర్ గ్యాప్ ఉంది అనేసి. యాజ్ పర్ ద న్యూ రిపోర్ట్, ఇండియా 28 ప్లేసెస్ పడిపోయిందండి ఫ్రమ్ ద ప్రీవియస్ రిపోర్ట్ తో చూసుకుంటే, అండ్ 140th పొజిషన్ లో స్టాండ్ విత్ అబౌట్ 156, విచ్ షోస్ ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సౌత్ ఏషియా అండి. సౌత్ ఏషియాలోని వర్స్ట్ పర్ఫార్మెన్స్ కి చూపించింది మన ఇండియాది. అండ్ మన దేశంలో ఈ జెండర్ గ్యాప్ అనేది హ్యాస్ ఇంక్రీస్ టు 62.5%. ఓకే, అండ్ మరి ఎక్కడ సార్ ఈక్వల్ గా ఉంది, మోస్ట్ జెండర్ ఈక్వల్ కంట్రీ ఎక్కడ ఉంది సార్ అని అడిగితే మాత్రం అది ఐస్లాండ్ అండి. ఐస్లాండ్ ప్రతి దాంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది వీళ్ళకి, మేల్ కి ఫీమేల్ కి. అండ్ ఈ ఐస్లాండ్ 12 years నుండి ఫస్ట్ పొజిషన్ లో ఉంది. So that is a very great thing which this country is achieving. మరి మనం ఎలా తగ్గించవచ్చు అంటే, we know that already మనం బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్స్, సుకన్య సమృద్ధి అకౌంట్, ఉజ్వల, 1 సెంటర్, 1 నేషన్ 1 సెంటర్, ఇలాంటి స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. బట్ అది ఫుల్ ఎక్స్టెంట్ లో వర్కౌట్ అయితే దిస్ జెండర్ గ్యాప్ తగ్గొచ్చు. ఓకేనా, నెక్స్ట్.
who was bestowed the government's highest honor for Indian cinema, the Dada Sabi Phalke Award. Indian highest cinema honor and the Dada Sabi Phalke Award is ever వచ్చింది year, that is given to the Rajinikanth garu, the South Indian actor. The multinational military exercise held at Bangladesh to commemorate the birth centenary of the Bangladesh father of the nation, Bangabandhu Sheikh Mujibur Rahman. The previous prime minister, that Bangabandhu Sheikh Mujibur Rahman ni వాళ్ళ ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుచుకుంటారండి. ఆయన బర్త్డేకి కొమెమరేట్ చేస్తూ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. మన ఇండియన్ ఆర్మీ కూడా జాయిన్ అయింది ఇందులోకి. అండ్ 50 years అలాంగ్ విత్ 50 years ఆఫ్ లిబరేషన్ మనకు తెలుసు. 1971 2021 50 years పూర్తి చేసుకుంది. 1971 మనకు తెలుసు ఈస్ట్ పాకిస్తాన్ వార్. ఓకే, బంగ్లాదేశ్ లిబరేషన్. ఓకే, అది కొమెమరేట్ చేసుకుంటూ అండ్ ఈయన బర్త్ని కూడా కొమెమరేట్ చేసుకుంటూ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అంటే శాంతిర్ ఓగ్రోషేనా. ఓకే, శాంతిర్ ఓగ్రోషేనా. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే అండి. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ద డేట్ ఈజ్ 2nd April. ఎవ్రీ ఇయర్ 2nd April వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే సెలబ్రేట్ చేస్తారండి. అబ్జర్వ్ ఇట్. సారీ. National Payments Corporation of India, NPCI, announced the formation of its wholly owned subsidiary. Okay, firm NPCI Bharat Bill Limited. NPCI Bharat Bill Pay Limited is the subsidiary of this National Payments Corporation of India. అంటే fully owned subsidiary అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ 100% of the stake is with National Payments Corporation of India only. ఓకే, ఇది ఎప్పటి నుండి ఫంక్షన్ లోకి వస్తుందంటే 1st April 2021 నుండి ఇది ఫంక్షన్ లోకి వచ్చింది. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద బిల్ పేస్ విత్ భారత్ భీమ్ యూపీఐ ఉంది కదా, అలా ట్రాన్సాక్షన్స్ అన్ని ఇది టేక్ కేర్ చేయబోతుంది. 2023 All India Boxing Association's Men's Box World Championships will be held in which Oxford? World Boxing Championship menది 2023 ఏ కంట్రీలో జరగబోతుంది? దట్ ఈస్ టష్కెంట్ ఉజ్బెకిస్తాన్ లో జరగబోతుందండి. టష్కెంట్ ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. With which bank digital payments platform PhonePe has partnered to issue FASTag? FASTag మనకు తెలుసు, ఇట్స్ ఎ ప్రీపెయిడ్ వాలెట్ లాంటిది. ఎందుకు? కార్స్ టోల్ గేట్స్ దగ్గర టోల్ పేమెంట్స్ ఈజీగా జరగడం కోసం ఆ కార్డు ఉంటుంది. ఒక ట్యాగ్ అది మెన్షన్ అయి ఉంటుంది కార్ విండ్ స్క్రీన్ పైన కార్నర్ లో. అది కార్ టోల్ గేట్ దగ్గర రాగానే అది స్కాన్ అవుతుంది, ఆటోమేటిక్లీ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఓకేనా, వాళ్ళ ప్రీపెయిడ్ కార్డులో నుండి. దట్ ఈస్ టోల్ ఫాస్ట్ ట్యాగ్ అంటారు. ఓకేనా, ఈ ఫోన్ పే యాప్లోని డైరెక్ట్ డిజిటల్ పేమెంట్ చేయడానికి ఒక బ్యాంక్ తో టైప్ అయింది ఫోన్ పే, దట్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్. Okay. The virtual meeting of the foreign ministers of BIMSTEC grouping, Bay of Bengal of Okay, BIMSTEC grouping has financed a major connectivity master plan for the Bay of Bengal region. Actually, social and regional గ్రోత్ అండి జరగాలి అనేసి బే ఆఫ్ బెంగాల్ కానుకొని ఉన్న కంట్రీస్ అన్నిటికీ. ఓకేనా, మల్టీ సెక్టరల్ ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్మెంట్ గ్రూప్ బిమ్స్టెక్ అనేది ఇది క్రియేట్ అయింది. ఈ డెవలప్మెంట్ కి ఎన్ని కంట్రీస్ ఉన్నాయో లైక్ బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా, ఇండియా. ఓకే, దీస్ కంట్రీస్, శ్రీలంక will ఒక వర్చువల్ మీటింగ్ జరిగింది. అది ఫారెన్ మినిస్టర్స్ అందరు అటెండ్ అయ్యారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. బిమ్స్టెక్ ఇస్ బీన్ ఇన్ ఢాకా అండి. ఢాకాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. As per the National Saving Institute data, which state? Okay, as per the National Saving Institute data,
which state has been in leader in collections for the small savings schemes అనేది తెలుసు PPF లాంటివి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఇలాంటి స్కీమ్స్ అన్నిటికీ లీడర్ టాప్ స్టేట్ ఏది అయ్యింది స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేది తెలుసు మనం గవర్నమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్ లోకి వెళ్ళి అమౌంట్ విల్ బి సేవ్డ్ ఫర్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆ తర్వాత విత్ ఇంట్రెస్ట్ ఆ కస్టమర్ కి దొరుకుతూ ఉంటుంది ఓకేనా దీనిపైన ఇంట్రెస్టెడ్ PPF లాంటిది ఓకేనా ఏ స్టేట్ టాప్ లో ఉందంటే దట్ స్టేట్ ఇస్ ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ ఇస్ ఇన్ టాప్ స్టేట్ ఓకే who has delivered MV Sindhu a 500 passengers can 150 metric ton cargo vessel built indigenously for Andaman and Nicobar. MV Sindhu అనేది ప్యాసింజర్స్ వెసెల్ ప్లస్ అలాగానే కార్గో వెసెల్ కూడా రెండిట్లాగా వాడొచ్చు దీన్ని బిల్డ్ చేసింది ఎవరు బిల్డ్ చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ బిల్డ్ చేసిందండి ఫర్ అండమాన్ అండ్ నికోబార్ గురించి ఐలాండ్స్ కోసం ఆస్ట్రోమ్ అండి ఒక ఫీమేల్ లెడ్ స్టార్ట్అప్ ఇది కంపెనీ వీళ్ళు ఒక డీప్ టెక్ డిజైన్ చేశారు డీప్ టెక్నాలజీ అంటే ఏంటంటే లో కాస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం కోసం విచ్ ఇస్ రిలయబుల్ ఎవరికి మోస్ట్లీ రూరల్ ఏరియాస్ మనకు తెలుసు రూరల్ ఏరియాస్ లో మీరు అనుకున్నట్టు అంత ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు సో అలాంటి వాళ్ళకి లో కాస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి సో ఒక డీప్ టెక్నాలజీ క్రియేట్ చేశారు దిట్ ఉమెన్ లెడ్ స్టార్ట్అప్ ఓకే ఆస్ట్రోమ్ అనేది ఆ పేరు ఏంటి ఆ ప్రోడక్ట్ పేరు ఏంటంటే గిగామెష్ ఇస్ ద ప్రోడక్ట్ The center has decided to retain the inflation target of 4% with a tolerance band of plus or minus 2 percentage points, plus or minus 2% of 4% retail inflation target. Actually, RBI kuda cheppindi తన ఎకనామిక్ సర్వేలో అండ్ అలానే ఫినాన్షియల్ బడ్జెట్ లో కూడా తర్వాత కూడా RBI ఏం మెన్షన్ చేసిందంటే ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇస్ 4% అని చెప్పింది విత్ టాలరెన్స్ బెండ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 2% అంది మానిటరీ పాలసీ క్వాంటిటీ అంటే 2 to 6% మధ్యలో ఉండాలి డాలర్ ఇన్ఫ్లేషన్ అనేది అప్పుడే కంట్రీ ఎకానమీ బాగుంటుంది ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు ద సడన్ రైజ్ ఆఫ్ ప్రైసెస్ సడన్ రైజ్ అనుకుంటే రైస్ ఆఫ్ ప్రైసెస్ ఇన్ ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎ టైం ఎప్పుడు జరగచ్చు అది సప్లై మొత్తం పడిపోయి డిమాండ్ మొత్తం పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది ఓకే సో ఈ లిమిట్ ఏమైనా ఏదైతే ఉందో ఎన్ని పీరియడ్స్ కోసం మానిటరీ పాలసీలో చెప్పారు మానిటరీ పాలసీ అంటే ఏంటి ఎప్పుడైతే కరెన్సీ వాల్యూ పెరిగిపోతా ఉందో స్టాక్ తగ్గిపోతా ఉందో ఆ టైంలో ఫ్లో ఆఫ్ మనీని RBI టైట్ చేస్తుంది సో దట్ ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండడానికి అప్పుడు మానిటరీ పాలసీ వస్తుంది లేదా ఫ్లో ఆఫ్ మనీ తగ్గిపోయి ఉందనుకో కొద్దిగా మానిటరీ పాలసీని ఫీజిబుల్ గా క్రియేట్ చేస్తుంది ఫ్లెక్సిబుల్ గా క్రియేట్ చేస్తుంది అప్పుడు కూడా మానిటరీ పాలసీ వస్తుంది సో మానిటరీ పాలసీ మెయిన్ ఉద్దేశం ఇదే సో దాని ప్రకారం ఎన్ని ఇయర్స్ వరకు 2 to 6% మెయింటైన్ చేయాలి అన్నది దట్ ఈస్ 5-year పీరియడ్ 5 year వరకు ఈ బ్యాండ్ ఉండాలి అప్పుడే ఇండియా ఎకనామిక్ గ్రోత్ బాగుంది అని చెప్పొచ్చు అని RBI తన పాలసీ కమిటీలో చెప్పింది Union Cabinet has approved the Central Sector Scheme, that is Performance Linked Incentive Scheme for the food processing industry, PLI-SFPI. Okay, production link, sorry, PLI-SFPI. కొత్త స్కీమ్ లాంచ్ చేసింది మనకు తెలుసు బడ్జెట్ లో దట్ ఈస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ MSME లో చెప్పింది ఆల్రెడీ అలాగే హెల్త్ సెక్టర్ ఇండస్ట్రీస్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా మాట్లాడింది సెంట్రల్ ఏంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఎంత బెటర్గా ప్రొడక్షన్ చేసే క్వాలిటీ ప్రొడక్షన్ చేస్తే దానికి తగ్గట్టు ఇన్సెంటివ్స్ ఇస్తాము సో దట్ వి విల్ హెల్ప్ ద MSME ఇండస్ట్రీస్ అనేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది లుకింగ్ ఆఫ్టర్ ద కోవిడ్ డిజాస్టర్ ఓకే దీనికోసం అవుట్లే అంటే ఇంత బడ్జెట్ ని అలాట్ చేసింది ఫర్ 6 periods 6-year పీరియడ్ దట్ ఇస్ 21-22 నుండి 26-27 వరకు ఈ PLFI ఓకే PLI ఏదుందో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కోసం అలాట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 10,900 crore rupees అలాట్ చేశారు ఇది ఒకటేసారి ఇస్తారంటే లేదు 6 years లో వాట్ విల్ సే ఇన్స్టాల్మెంట్ ఫేజెస్ వారిగా ఇష్యూ చేస్తారు మనీని టు ద కంపెనీస్ విచ్ హస్ డన్ గుడ్ పర్ఫార్మెన్స్ Ujjivan Small Finance Bank join hands with N-Store అండి Ujjivan Small Finance Bank N-Store తో జాయిన్ అయ్యి ఆఫ్లైన్ రీటైలర్లకి స్మాల్ బిజినెస్ కంట్రీలకి బిజినెస్ ఈజీగా చేయడం కోసం
ఓకేనా. ఈ పార్ట్నర్షిప్ లో లెండర్ విల్ ఆఫర్ ఎ పబ్లిక్ మొబైల్ అప్లికేషన్ టు ఇట్స్ కరెంట్ అకౌంట్ హోల్డర్స్. ఓకేనా, మరి బిజినెస్ చేసేవారు కరెంట్ అకౌంట్ అవసరమే. మన బ్యాంక్ ఎవరి సజెషన్స్ మీరు కరెక్ట్ ఇస్తే తెలుస్తుంది కరెంట్ అకౌంట్ అంటే ఏంటో కవర్ చేసాం లాస్ట్ క్లాస్ లో. బిజినెస్ హోల్డర్స్ అందరికీ కరెంట్ అకౌంట్ ఇస్తాము సో దట్ వాళ్ళ ట్రాన్సాక్షన్ స్మూత్ గా రన్ అవ్వడానికి. ఓకే, సో ఈ ఎన్ స్టోర్ మరి జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ అంటే బ్యాంక్ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఎన్ స్టోర్ వల్ల వచ్చే లాభం ఏంటంటే వీళ్ళు ఒక మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు ఎవరికి, పర్టికులర్లీ ఫర్ దిస్ కరెంట్ అకౌంట్ పీపుల్, so that they can track their transactions very easily and process with them smoothly. So ఈ application name ఏంటంటే Nlinks. Okay na, Nlinks is the application name. So thank you for today's session.